నమస్కారం. వార్తలు చదువుతున్నది కవిత. మీరు చూస్తున్నారు ఎన్డీసీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కొనసాగుతున్న విద్యుత్ కాంట్రాక్ట్ ఆర్టీసీ కార్మికుల సమ్మె. ఇక వివరాల్లోకి వెళ్తే తమ డిమాండ్ల సాధనకై చేపట్టిన ఆర్టీసీ కార్మికుల సమ్మె 3వ రోజైన శుక్రవారం కొనసాగింది. స్థానిక బస్ డిపో నుండి బస్సులు వెళ్లకుండా కార్మికులు అడ్డుకోవడంతో పోలీసులు వారిని అరెస్టు చేసి కొన్ని బస్సులు నడిపే ప్రయత్నం చేశారు. మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సిపిఐ జిల్లా కార్యదర్శి మల్లెపల్లి ఆదిరెడ్డి, బీజేపీ నాయకులు చెరుకు సుధాకర్ నల్గొండ బస్టాండ్లో ఆర్టీసీ కార్మికులకు తమ మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికుల న్యాయమైన కోరికలను ప్రభుత్వం పరిష్కరించాలన్నారు. ఆంధ్రాకు చెందిన ఆర్టీసీ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రభుత్వాన్ని పక్కదోవ పట్టిస్తూ కార్మికులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. సంవత్సరం గడుస్తున్నా ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం కాంట్రాక్టు కార్మికులను క్రమబద్ధీకరించలేదని, ఉద్యోగ నోటిఫికేషన్లు వేయలేదని ఎమ్మెల్యే విమర్శించారు. తక్షణం ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను పరిష్కరించి ప్రయాణికులకు బస్సు సౌకర్యం కల్పించాలన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించకపోవటం పట్ల కార్మికులు తీవ్ర ఆగ్రహం ప్రకటిస్తూ ముఖ్యమంత్రి ఫోటో పేపర్లను దగ్ధం చేశారు. అనంతరం ఆర్టీసీ కార్మికుల సమ్మె, ప్రభుత్వ వైఖరి అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈరోజు కార్మికుల న్యాయమైన కోరికలు కోరుతూ మీ సమ్మెను 3వ రోజు ఈ సందర్భంగా మీ అందరికీ కూడా పూర్తిగా సంఘీభావం మద్దతు ప్రకటిస్తూ తప్పకుండా మీ పోరాటం కొనసాగించండి. మా మద్దతు ఉంటుంది. మీ న్యాయమైన కోరికలు ముఖ్యంగా 43% ఫిట్మెంట్ మీరు కోరుతున్నారు. అది పెద్ద కోరిక కూడా కాదు. కానీ ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి చెందిన ఒక మీ మేనేజింగ్ డైరెక్టర్ కావాలని ఈ ప్రభుత్వాన్ని తప్పులతో పట్టించి తెలంగాణ వస్తే మా బతుకులు బాగడతాయని చెప్పి కార్మికులు, కర్షకులు, రైతులు ఎంతోమంది ఎదురు చూశారు, నిరుద్యోగులు. కానీ వాళ్ళందరినీ పక్కపెట్టి ఈరోజు ముఖ్యమంత్రి గారు ఇవన్నీ ఏం పట్టించుకోకుండా, కార్మికుల గురించి పట్టించుకోకుండా ఈరోజు రైతులు వడగళ్ల వానతో, అకాల వర్షాలతో కోట్ల రూపాయలు నష్టపోతే కూడా కనీసం వాళ్ళని పరామర్శించకుండా అనవసరమైన ఖర్చులు వేల కోట్ల రూపాయలతో. మాజీ మంత్రి, నల్గొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి శుక్రవారం పట్టణంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనతో పాటు ప్రారంభోత్సవం చేశారు. ఈ కార్యక్రమంలో నల్గొండ మున్సిపల్ చైర్పర్సన్ బొడ్డుపల్లి లక్ష్మీ శ్రీనివాస్తో పాటు కాంగ్రెస్ కౌన్సిలర్లు, పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు. శుక్రవారం నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి పట్టణంలో పలు ప్రాంతాలలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంతో పాటు చలివేంద్రాన్ని జిల్లా కలెక్టర్ సత్యనారాయణ రెడ్డి, రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షుడు పుల్లెంల వెంకటనారాయణ గౌడ్, మున్సిపల్ చైర్పర్సన్ బొడ్డుపల్లి లక్ష్మీ శ్రీనివాస్ తో కలిసి ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ స్వచ్ఛందంగా రెడ్ క్రాస్ సంస్థ చేస్తున్న సేవలు ప్రతి ఒక్కరికి తెలిసిందేనని, రెడ్ క్రాస్ సేవలలో భాగంగా బ్లడ్ బ్యాంకు ద్వారా అందిస్తున్న సేవలు మరువలేనివని, రక్తదానం చేయడం ద్వారా ప్రతి ఒక్కరూ ప్రాణదాతలు కావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు దుబ్బ అశోక్ సుందర్, మందడి శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు గుమ్ముల మోహన్ రెడ్డి, అల్లి సుభాష్ తదితరులు పాల్గొన్నారు. అలాగే తెలంగాణ విద్యుత్ కాంట్రాక్టు కార్మికులు గత 12 రోజులుగా చేపట్టిన దీక్ష శిబిరాన్ని సందర్శించి వారికి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా విద్యుత్ కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతూ విద్యుత్ కాంట్రాక్టు కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని, తక్షణమే విద్యుత్ కాంట్రాక్టు కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విద్యుత్ కాంట్రాక్టు సమ్మెలో భాగంగా ఆమరణ దీక్ష చేస్తున్న సాయులకు ఏమైనా జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీ కాంట్రాక్ట్ ఎంప్లాయీ అసోసియేషన్ చేస్తున్న మీ సమ్మెకు పూర్తి సంఘీభావం ప్రకటిస్తూ మీ న్యాయమైన కోరికలు నేరుగా జీతాలు చెల్లించాలని ఎన్నో రోజులుగా చేస్తున్న ఈ ప్రభుత్వం కనీసం పట్టించుకోకపోవడం చాలా దురదృష్టకరం. మనందరం కూడా తెలంగాణ కోసం పోరాటం చేస్తాం. తెలంగాణ తెచ్చుకున్న తర్వాత ఇన్ని కష్టాలు, ఇంత త్వరలోనే ఇన్ని కష్టాలు వస్తాయి అనుకోలేదు. మన సమస్యలను పరిష్కారం అవుతాయి. ఒకరు ఆర్టీసీ కార్మికులు, ఒకరు విద్యుత్ కార్మికులు, ప్రజలు కూడా కోట్ల మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అందుకనే ప్రభుత్వానికి ఒకటే ఈ చిన్న చిన్న సమస్యల్ని వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి గారిని కోరుతూ, ముఖ్యంగా దుబారా ఖర్చులు తెలంగాణ ఈరోజు మనం ఆర్థికంగా బాగున్న రాష్ట్రం. పుణ్యవారి హైదరాబాద్తో సహా మనకు
రాజధానిగా తెలంగాణ ఇచ్చిన ఈ తెలంగాణ వచ్చిన ఆదాయాన్ని కొత్త సెక్రటరీ కడతా అని చెప్పి కళాభారతి కడతా అని చెప్పి హెలికాప్టర్లు వేసుకొని తిరగడం ఈ దుబారా ఖర్చు మాని కార్మికులు కర్షకులు రైతుల కోసం వాళ్ళకు అండగా ఉండాలని ముఖ్యమంత్రి గారు కోరుకుంటూ విద్యుత్ కాంట్రాక్టు కార్మిక సంఘం నాయకులు చంత ఎల్లయ్య, ఉపేందర్, శ్రీను, కరుణాకర్, మల్లేశం, భాస్కర్, రవి తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా 2వ వార్డు పరిధిలోని ఆర్జాల బావిలో 33/11 kV సబ్ స్టేషన్ ను ప్రారంభించి 6 లక్షల వ్యయంతో చేపట్టనున్న మంచినీటి పైప్ లైన్ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ బొడ్డుపల్లి లక్ష్మీ శ్రీనివాస్, కమిషనర్ అలివేలు మంగతాయారు, పిట్టర్ చిక్కుల శ్రీనివాస్, వార్డు కౌన్సిలర్ మందరి శ్రీనివాస్ రెడ్డి, కౌన్సిలర్లు దుబ్బ అశోక్ సుందర్, కాంగ్రెస్ నాయకులు గుమ్మల మోహన్ రెడ్డి, అల్లి సుభాష్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం కనగల్ మండలంలోని పలు గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేశారు. మండలంలోని తేలకంటిగూడెం, చెట్ల చెన్నారం గ్రామాలలో రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అలాగే తిప్పర్తి మండల కేంద్రంలో PACS లో రైతులకు మోటార్ బైక్లను పంపిణీ చేయడంతో పాటు ఇండ్లూరు గ్రామంలో 33/11 kV సబ్ స్టేషన్ ను ప్రారంభించి ప్రాథమిక పాఠశాలలో అదనపు తరగతి గదులను ప్రారంభించారు. ఈ కార్యక్రమాలలో కనగల్ జెడ్పీటీసీ నర్సింగ్ శ్రీనివాస గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ భిక్షం యాదవ్, తిప్పర్తి జెడ్పీటీసీ తండు సైదులు గౌడ్, ఎంపీపీ పాషం రామరెడ్డి, PACS పాషం సంపత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.